జిల్లాకి వెళ్ళి ఉంటుంది ఈ రెండు ఎమ్మెల్సీలకి. సరే నేను రేవంత్ గురించి ఎప్పుడు మీరు అడిగినా మీడియా మిత్రులు అడిగినా చల్లగా ఉండాలి, మంచిగా పని చేసుకోవాలి, పేరు సంపాదించుకోవాలి అంటారు. ఒకవేళ రాహుల్ గాంధీ ఆయన గ్రహాంతరవాసి, ఆయనకు అర్థం కాక దింపిండు అనుకో, దింపితే రేవంత్ ఉట్టుకు కూర్చుంటాడా? చెప్పు, ఉంటాడు? ఉట్టుకు కూర్చుంటాడా? పార్టీ ప్రభుత్వంలో ఉంటుందా? ఏదో ఎత్తాడు రేవంత్. చేసినప్పుడు వస్తా అంటే ఆహ్వానిస్తాము. నా తరఫున ఆహ్వానిస్తాం. మరి డెసిషన్ నా చేతిలో లేదు. డెసిషన్ మళ్ళీ కిషన్ అన్నం తిట్టిండు అన్నాం, మరి కిషన్ అన్నం తీసుకోండి డెసిషన్. మరి ఎక్కడ అడ్డుపడుతున్నాడు కిషన్ అన్న చెప్పాలి కదా. ఊకే బయట నరకుడు వేరు, మాట్లాడు. దేనికి అడ్డుపడ్డాడు? దేనికి అడ్డుపడ్డాడు చెప్పండి. మూసీకి నీ ప్రణాళిక నువ్వేమైనా ప్రపోజల్ పంపినావా? సెంట్రల్ ప్రపోజల్ పంపితే కాపీ ఎక్కడది మూసీ బ్రదర్? ఆ హైడ్రా ఎడ తిరుగుతుంది ఇవాళ క్రేను, అదే జేసీబీ ఎడ తిరుగుతుంది? సినిమాలో అందరూ భయపెట్టించిండు, రియల్ ఎస్టేట్ మొత్తం నాశనం చేసిర్రు, హైదరాబాద్ ఆమ్దాని మొత్తం ఖతం పట్టించిర్రు, రిజిస్ట్రార్లు అందరూ ఖాళీగా ఉన్నారు, దొమలు కొట్టుకుంటారు. అటు ఇటు చేసి హైదరాబాద్ మీద ఏం పగ ఉన్నదో చెప్పాలి రేవంత్కి. ఏదో పగబట్టిండు హైదరాబాద్ని. ఇటు ఏ రాష్ట్రం కోసం? ఎట్లా అడ్డుకుంటున్నాడు? ఎట్లా ఎట్లా అడ్డుకుంటున్నాడు అంటే ఏంది? వాట్ ఈస్ ఆన్ వాట్ గ్రౌండ్? ఇప్పుడు మా దగ్గర ఎట్లుంటుంది చెప్పాలన్నా, ఇక్కడ మెట్రో ఈ ప్రాంతానికి సిటీకి సంబంధించింది. ఆర్మూరు ఆదిలాబాద్ లైన్ అవుట్ ఉంది పెండింగ్ అనేక సంవత్సరాల నుంచి. దట్ ఈజ్ సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ ఒక జేవీ. కేసీఆర్ సంతకమే పెట్టలే, ఫండ్స్ ఇచ్చిన తర్వాత సంతకమే పెట్టలే. కానీ ఇది పెండింగ్ ఉన్నది, ఇది పెండింగ్ ఉన్నది, ఇది పెండింగ్ అంటారు. ట్రైబల్ యూనివర్సిటీకి జాగానే ఇయ్యలే సంవత్సరాలు. జాగ ఇచ్చిన సంవత్సరం యూనివర్సిటీ పనులు స్టార్ట్ అయినాయి. వరంగల్ మన ఈ కోచ్ ఫ్యాక్టరీకి వ్యాగన్ ఫ్యాక్టరీ స్టార్ట్ అవుతుంటే దానికి జాగ ఇయ్యలే మస్తు రోజులు. ఇచ్చిన జాగా ఇల్లీగల్ జాగా ఇచ్చిండ్రు, కంట్రవర్షియల్ జాగా ఇచ్చిండ్రు, అవన్నీ మాట్లాడరు. ఇయ్యలే అంటాడు. ఇట్లా అనడం మస్తు ఎవిడెన్స్ పెట్టి. ఇప్పుడు నేను మీ దగ్గరకు వచ్చి నేను సుదర్శన్ రెడ్డి మెదడు మోకాలు జారిందని చెప్పిన ఎవిడెన్స్లు ఇచ్చిపోతా, కాగితాలు ఇచ్చిపోతా. రేవంత్ కూడా ఇవ్వను. బీజేపీ నేతలు రేవంత్ మిత్రులు ఉన్నారా? ఏం చెప్పారు చెప్పండి. మరి ఎట్లా అడ్డుకున్నాడు చెప్పు. ఇప్పుడు మీ మంత్రి నా ప్రాజెక్ట్ అడ్డుకుంటున్నాడు, రేవంత్ నాకు కూడా మిత్రుడే చెప్తున్నా కదా. ఆ సుదర్శన్ రెడ్డి కూడా నిన్న మొన్నటి దాకానే మర్యాదగా మాట్లాడుతుంటే, నువ్వు మీ సుదర్శన్ రెడ్డి ప్రాజెక్ట్ని అడ్డుకుంటున్నాడు, ఇగో మీకు ఎవిడెన్స్. ఇగో కిషన్ రెడ్డి ఎట్లా అడ్డుకుంటుండో ఎవిడెన్స్ పెట్టు. గాలి మాటలు ఎందుకు? అర్థం కాలేదు బ్రదర్. ఏంది? ఏ ప్రాజెక్ట్ అడిగిండు? ఆయన ఏం లెటర్ అడిగిండు? ఒక్క ప్రాజెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పు. ఆ ప్రాజెక్ట్ కండిషన్ లేనిది నీ వాటా పైసలు ఇచ్చినవా? నువ్వు